నారీ శక్తి వందన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా మహిళలను ఉద్దేశించి దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అన్ని రంగాలలో మహిళల కృషి లాంటి అనేక అంశాలను లైవ్ లో వర్చువల్ గా మహిళలకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం వేములవాడ పట్టణంలో పద్మశాలి కళ్యాణ మండపంలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయగా దాదాపు 1000 మంది మహిళలు మోడీ గారి ప్రసంగాన్ని వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, రాపాలి శ్రీధర్, పోల కృష్ణస్వామి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ద్వారక శ్రీదేవి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లం అన్నపూర్ణ, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు వి రాధిక, మాజీ కౌన్సిలర్ రాపల్లి లావణ్య, పిన్నింటి హనుమాన్లు, గుడిసె మనోజ్, బిల్ల కృష్ణ, సగ్గు రాహుల్, ఎన్ఎం నర్సయ్య, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. विशाल कार्यक्रम इस बात का साक्षी है कि बीजेपी कैसे 9 जनवरी को भाजपा ने देश भर में लाखों स्वयं सहायता समूह से संवाद किया गया और आज यहाँ पश्चिम बंगाल में इस कार्यक्रम में देश भर से लाखों अन्य बहनें भी टेक्नोलॉजी के माध्यम से इस कार्यक्रम में अभिनंदन करता हूं। ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు ఈరోజు మహిళలను ఉద్దేశించి నారీ శక్తి వందన్ అభినందన్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వేములవాడ నియోజకవర్గం, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం వేములవాడ నుంచి గౌరవనీయులు పెద్దలు జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ గారికి, అదేవిధంగా జిల్లా అసెంబ్లీ కన్వీనర్ సత్తయ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, మహిళామణులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన మోడీ గారు దేశంలో ప్రవేశపెట్టిన మహిళల కోసం 33% రిజర్వేషన్ మన మోడీ గారు కేంద్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ చట్టం కూడా మన మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్ కింద మహిళలకి టాయిలెట్స్, అలాగే మహిళలకు చాలా అవకాశాలు కల్పించడం జరిగింది మోడీ గారు. మహిళల్ని ఉద్దేశించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి గౌరవనీయులు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారు తలపెట్టిన శక్తి వందన్ కార్యక్రమంలో డాక్రా గ్రూప్ మహిళలకి లోన్స్ ఇస్తున్నారు. చాలా మందికి 33% రిజర్వేషన్స్ ఉన్నవి కాబట్టి మహిళలందరూ ముందుకొచ్చి డాక్రా గ్రూప్ మహిళలు వీళ్ళందరూ వచ్చేసి శక్తి వందన్ కార్యక్రమంలో పాల్గొంటూ వాళ్ళకి లోను అవైలబుల్ ఉన్న బ్యాంక్స్కి పోయి లోన్స్ కూడా తీసుకోవచ్చని మా శక్తి వందన్ ద్వారా తెలుపుతున్నాము. ప్రతాప రామకృష్ణ గారికి థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గంలో పద్మశాలి సంఘంలో నిర్వహించినారు. చాలామంది మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. చాలా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన భావి భారత ప్రధాని మరి మహిళలందరికీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు నారీ శక్తి వందన్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మరి మా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో సుభాష్ నగర్ పద్మశాలి సంఘంలో ఇట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి మోడీ గారు ముందు చూపుతోటి మహిళలందరికీ కూడా ఎన్నో పథకాలు తేవడం జరిగింది. ముందు కూడా మన నరేంద్ర మోడీ గారిని ముందు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కావున మరొకసారి 3వ సారి ప్రధానమంత్రిగా ఎన్నుకుంటే మహిళలకు
మరియు మన భారతదేశానికి వెన్నుదన్నుగా ఉంటుకుంటూ నిస్వార్థమైన రాజకీయానికి నిర్వచనంగా మన మోడీ గారు ఉంటున్నారు. కాబట్టి మరొకసారి కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి అందరూ కూడా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని మరొకసారి బలపరచాలని కోరుకుంటారు.